ఒక 10 సంవత్సరాల పిల్లోడు రోజంతా బడికి వెళ్ళి చదువుకునేవాడు. సాయంత్రం వచ్చి ఒక చిన్న కొట్టులో ఆమ్లెట్ చేసి అమ్మేవాడు. అలా వాళ్ళమ్మానాన్నకు అతను బాగా చూసుకునేవాడు. వాళ్ళమ్మకి కంటిచూపులు కనిపించేది కాదు. నాన్నకి వికలాంగుడు. ఆ పిల్లవాడు రోజూ ఆమ్లెట్ అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఒకరోజు బడినుంచి వచ్చి కొట్టుకు వెళ్లే సమయంలో బాగా వర్షం పడుతుంది. అతను వర్షంలో తడిసి కొట్టుకు వచ్చేశాడు. కాని వర్షంలో ఎవ్వరూ ఆమ్లెట్ కొనడానికి రావడంలేదు అని బాధపడుతున్నాడు. అంతలోనే ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక డబ్బు ఉన్న అమ్మాయి దిగింది. ఒకటేసారి 50 ఆమ్లెట్లు పార్సిల్ చేయమని చెప్పింది. అతను సరే అమ్మగారు అని చాలా స్పీడ్గా 50 ఆమ్లెట్ చేసి పార్సిల్ కట్టేసి ఇచ్చేశాడు. 1250 రూపాయలు ఇచ్చింది. ఆ పిల్లవాడు చాలా సంతోషంతో కొట్టు బంద్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అమ్మానాన్నలకి చెప్పాడు. అమ్మానాన్న కూడా చాలా సంతోషపడ్డారు. ఆ పిల్లవాడికి ఇలా చెప్పారు: నీ సాహసాన్ని చూసి దేవుడే ఏదో ఒక రూపంలో వచ్చాడు, నిన్ను సంతోషపెట్టాడు అని చెప్పారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ బుల్లిబుల్లి స్నేహితులకి షేర్ చేయండి.